చాలామంది సేవకుల్ని చాలామంది టార్గెట్ చేస్తున్నారని చాలా ఆందోళన కలిగి ఉంటున్నారు. మరి ముఖ్యంగా చాలామంది నాకు అన్నయ్య మరి సేవకుల్ని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు కదా, సేవకులందరూ పరిస్థితి ఏంటి, ఏమైపోతారని భయం వేస్తుంది, కాబట్టి మనము ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుతున్నారు. అయితే ఇలా ఆందోళన చెందుతున్న వారందరికీ కూడా ఒక వాక్యంతో మిమ్మల్ని అందరినీ బలపరచాలని అనుకుంటున్నాను. సేవకుల జోలికి వస్తే దేవుడు ఏమన్నాడు, ఏం చేస్తాడు, అది బైబిల్లో రాయబడింది. ఒకసారి ఆ మాటను చూద్దాం. 105వ కీర్తన 14 వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించాను. చూసారా, ప్రవక్తలను ముట్టకూడదు, అభిషేకించిన దైవజనుల జోలికి వెళ్ళకూడదని దేవుడే ఆజ్ఞిస్తాడంట. మరి ముఖ్యంగా చెప్పాలంటే రాజులను గద్దిస్తాడంట దైవ సేవకుల నిమిత్తం. కాబట్టి ఎవరు కంగారు పడకండి, ఎవరూ బాధపడకండి. దేవుడు గద్దిస్తాడు. తన దైవ సేవకుల్ని ముట్టుకుంటే దేవుడే మాట్లాడతాడండి. కాబట్టి మీరు ఈ విషయంలో కంగారు పడకండి, ప్రార్థించండి. ఏవండి, ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మోకాళ్ళ మీద ఉన్న సంఘము ఆయుధాలు పట్టుకున్న సైన్యము కంటే మహా గొప్పది, బలమైనది, శక్తివంతమైనది. కాబట్టి మోకరించి ప్రార్థించండి. దేవుడు ఎవరిని గద్దించాలో వారిని గద్దిస్తాడు. దేవుడు ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాడు. తన దైవ సేవకుల జోలికి దేవుడు రానివ్వకుండా చూస్తాడు. కాబట్టి ప్రార్థించండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.